ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మేల్కొండి. యూట్యూబ్ పరీక్షలలో, మొబైల్ పరీక్షలలో పాల్గొని దేవుని యొక్క మాటలు విని ఆత్మీయ మేలు ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నా. పిల్లరా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ 2026 సంవత్సరంలో గొప్ప వాగ్దానముతో కూడినటువంటి నిబంధన. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో, నా కనులతో నేను నిబంధన చేసుకున్నాను. ఎంత గొప్ప ఆత్మ సంబంధమైన మాటను యోబు భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి పిల్లరా, యోబు భక్తునికి ఉన్నవన్నీ పోయినాయి. ఇప్పుడు ఆకలితో అల్లాడిపోతున్నాడు. భయంకరమైనటువంటి శోధన చేత నలిగిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో సాతాను అతని కళ్ళ ముందుకు ఎన్నో ఆసక్తికరమైనటువంటి ఆహార పదార్థాలు, ఎన్నో ఆసక్తికరమైనటువంటి లోక సంబంధమైనటువంటి వాటన్నిటినీ ముందు తీసుకొచ్చి పెడుతున్నాడు సాతాను. అవన్నీ చూచి నీ ఆకలి తీర్చుకో, నీ బాధను పోగొట్టుకో, ఈ శోధ నుండి బయటపడు అని సాతాను అన్నీ యోబు భక్తుని కళ్ళ ముందు తేటగా చూయిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ దృశ్యం చూసినటువంటి యోబు భక్తుడు చెప్పిన మాట ఏందో తెలుసా? నేను నా కన్నులతో నిబంధన వాటికి నేను పడిపోను, వాటికి ఆకర్షించబడి నా దేవుని దృష్టికి నేను విరోధముగా పాపము చేయనని తన కనులతో నిబంధన చేసుకున్నాడు. ఎంత గొప్ప ఆత్మ సంబంధమైన మనసు అండి. పిల్లరా, ఈ పురాతన కాలంలో కూడా వ్యర్థమైనవి, శరీర సంబంధమైనవి ఎన్నో మన కళ్ళ ముందుకు సాతానుగాడు తీసుకొస్తా ఉంటాడు. వాటిని మనం లెక్క చేయకూడదు, వాటికి మనం లోబడకూడదు. దేవుని వాక్యానికి లోబడి కట్టుబడి వాటిని తిరస్కరించు వారమై ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, మోషే భక్తుని దేవుడు ఎంతగానో బలపరిచాడు. అహరోనును దేవుడు ఎంతగానో బలపరిచాడు. అహరోనుకును మోషాకును దేవుడు అనేక విషయాలను చూయిస్తూ తన కార్యములను జరిగిస్తూ ఉన్నాడు. ఫరో యొద్దకు వెళ్ళండి, నేను చెప్పినట్లుగా ఫరోకు చూయిస్తూ ఈ కార్యం జరిగించండి, ఈ పని జరిగించమని దేవుడు వారితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు, తేటగా మాట్లాడుతున్నాడు. ఈ పురాతన కాలంలో అదే దేవుడు ఈ వాక్యము ద్వారా, ఈ సందేశము ద్వారా, ఈ ఆత్మ సంబంధమైనటువంటి మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. సహోదరా, యవన తమ్ముడా, యవన చెల్లి, యవన అక్క, చేతులు జోడించి మనం చేస్తున్నాను. లోకములో ఉన్న వాటిని ప్రేమించకండి. దేవుని దాసులు, దేవుని సేవకులు చెప్పే మాట వైపు చూడండి, వాక్యం వైపు చూడండి, పాటల వైపు చూడండి, దేవుని ఆత్మ సంబంధమైనటువంటి వాయిద్యముల వైపు చూడండి. మీ జీవితంలో మేలు పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. దావీదు భక్తుడు చితారావామించుకుంటూ పరిశుద్ధాత్మ చేత నింపబడి నాట్యం చేస్తూ ఉండగా, గంతులు వేస్తూ ఉండగా, పరిశుద్ధాత్మతో నింపబడి ఆనందిస్తూ ఉండగా, బాబు సౌలు కుమార్తెని మీకా
దావీదును చూచి హేళన చేసింది, దావీదును చూచి నవ్వింది. ఎంత భయంకరం అండి! ఈ దినాల్లో పాటలు పాడేవాడిని చూచి నవ్వుతున్నారు, వాక్యము బోధించే వారిని చూచి నవ్వుతున్నారు, దేవుని బైబిల్ గ్రంథాన్ని చదివే వారిని చూచి నవ్వుతున్నారు. ఎంత భయంకరం! అమ్మా, మీకా నవ్వింది, నువ్వు నవ్వుతున్నావా? హేళనగా నవ్వుతున్నావా? దేవుని వాక్యమును చూస్తూ నువ్వు ఎగతాళి చేస్తున్నావా? అలా చేస్తే ఈ జీవితంలో నువ్వు చాలా నష్టపోతావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం దేవుని వైపు చూచేవారముగా మనం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము గత కొన్ని దినాల నుండి దేవుని మాటలను మనం వింటూ ఉన్నాం. నిర్గమాకాండం 16వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనం చేస్తే చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, యెహోవా మహిమను చూచెదరు. చూచారా పిల్లరాయ్? ముందు కాలంలో మనం చదువుకున్న వాక్య భాగంలో మోషేను అహరోను దేవుడు చూచి, మోషే అహరోనులను ఫరో యొద్దకు పంపించి చూడు ఫరో అని దేవుడు మాట్లాడాడు. ఈరోజు ఓ ప్రత్యేకమైన విధానములు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మహిమను చూడాలి. ప్రతి ఉదయమున దేవుని మహిమను మనము చూచువారముగా మనం ఉండాలి. మహిమను చూచేవారముగా మనం ఉండగలిగితే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదములు మనం పొందుకుంటాం. ఆయన మహిమ నీ కళ్ళ ముందు కనబడుతూ ఉంది. ఆయన మహిమ నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. కానీ ఈ లోక దేవత నీ మనోనేత్రములకు గ్రుడ్డితనము కలిగించి మహిమను చూడకుండా నీ మనోనేత్రాలు మూసివేయబడుతున్నాయి. అలా ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. అలా జీవించకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రతి ఉదయమున మీరు దేవుని మహిమను చూచెదరు. అబ్బా, దేవునికి మహిమ ఘనత కలుగును గాక. పిల్లరా, ఇలా మరి రాత్రి అంతా పడుకున్నాం, పురాతన కాలం లేచాం. మనం ఎవరిని చూడాలి? దేవుని మహిమను చూడాలి. దేవుని మహిమను చూడాలి అంటే దేవుని సన్నిధిలో ఉదయ కాలంలో, పురాతన కాలంలో మోకరించి ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర నువ్వు మొరపెట్టాలి, దేవుని దగ్గర కన్నీరు కార్చాలి, దేవుని దగ్గర ప్రలాపించాలి, దేవుని దగ్గర రోధించాలి, దేవుని దగ్గర కనిపెట్టాలి, దేవుని దగ్గర నిరీక్షించాలి. దేవుని దగ్గర మనలను అర్పణ చేసుకొని దేవుని కొరకు ఎదురు చూచువారముగా ఉంటే మన భక్తిని బట్టి, మన ప్రార్థన జీవితమును బట్టి ఆయన మహిమను మనకు కరులార చూచే భాగ్యము దేవుడు మనకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనము ఆయన మహిమను చూడాలి, ఆయన తేజస్సును మనం చూడాలి, ఆయన ప్రకాశమును మనం చూచువారముగా మనం ఉండాలి. అలా ఉంటే ఆయన మనకు సహాయం చేస్తాడు. ఈ లోకములో ఉన్నటువంటి అన్యులు చాలామంది ఏం చేస్తారు తెలుసా? పురాతన కాలం లేచి మడిగట్టుకుని చన్నీళ్ళ స్నానం చేసి సూర్యోదయం వచ్చే వరకు వారు ధ్యానంలో ఉంటారు. సూర్యోదయం కాగానే సూర్యుని నమస్కారం చేస్తారు. అయ్యా, నీ వెలుగును చూచే భాగ్యం మరొక దినం నాకు ఇచ్చినందుకే సూర్యదేవా నీకు దండమని సూర్యదేవునికి దండం పెడతారు. మనం అలాంటి వాళ్ళం కాదండి. సూర్యుని సృష్టించిన సృష్టికర్తకు మనము కనులార చూచువారముగా ఉండాలి. ఆయన మహిమను మనం చూచువారముగా ఉండాలి. ఆయన తేజస్సును మనం చూచువారముగా ఉండాలి. అప్పుడే దేవుని కృప, దేవుని కాపుదల దేవుడు మనతో ఉంచుతాడు. అది కాండంలో మనం గమనం చేసినట్లయితే యాకోబు
తన అన్నకు రావలసిన దీవెనలు తండ్రి దగ్గర పొందుకొని దీవెనలన్నీ సంపాదించుకొని అన్న తిడతాడు కొడతాడని భయపడి తన తల్లి మాట విని తన మామ ఇంటికి బయలుదేరతాడు. బయలుదేరి వెళ్ళే సమయంలో ప్రొద్దుగూకిన సమయాన ఒక స్థలంలో కూర్చొని నిద్ర వచ్చేసింది. ఆ ఉన్న రాళ్ళల్లో ఒక రాయిని తీసుకొని తలగడి చేసుకుని నిద్రపోయాడు. ఆ నిద్రలో గొప్ప దర్శనం చూస్తున్నాడు. మహిమతో ఆ ప్రదేశమంతా నింపబడినది. తెల్లని మహిమ ఆ ప్రదేశమంతా ఆవరించేసింది. ఆ తెల్లని మహిమలో నుండి ఒక పెద్ద నిచ్చెన ఆకాశమునకును భూమికిని నిలబెట్టబడింది. ఆ నిచ్చెన మీదగా మహిమ వస్త్రములు ధరించిన వారై, తెల్లని వస్త్రములు ధరించిన వారై దేవుని దూతలు ఎక్కుటయు దిగుటయు యాకోబు చూచాడు. ఎంత గొప్ప దర్శనం అండి! ఎంత గొప్ప భాగ్యత యాకోబుకి దేవుడిచ్చాడు. ఈ పురాతన కాలంలో నీవు కూడా దేవుని నామములో విశ్వాసం ఉంచి, దేవుని నామములో నిరీక్షణ ఉంచి, ప్రార్థన పూర్వకంగా నువ్వు పొరనుంటే, ప్రార్థన పూర్వకంగా నువ్వు నిద్రిస్తూ ఉంటే, ప్రార్థన పూర్వకముగా నీవు విశ్రాంతులకు వెళితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. మంచి దర్శనాలు నువ్వు చూచే భాగ్యతను దేవుడు అనుగ్రహిస్తాడు. యాకోబు చూచిన దర్శనం చాలా మహిమోన్నతమైనటువంటి దర్శనం. యాకోబు అప్పటికీ మోసం చేశాడండి. అన్నకు రావలసిన దీవెనలు ఇతను పొందుకున్నాడు. అయినను దేవుడు యాకోబు పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందుకు తెలుసా? తల్లి గర్భములోనే 2 పిండాలున్నాయి. కానుపు సమయానికి వచ్చేసరికి పెద్దవాని యొక్క మడిమును చిన్నవాడు పట్టుకొని వెనక్కి లాగుతున్నాడు. నువ్వు రా, నేను చిన్నోడైనా నేను మొదటిగా ప్రసవించాలి, తల్లి గర్భం నుంచి బయటపడాలి అంటే, ఆ తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుని కనులు యాకోబును చూచాయి. పెద్దవాడైన తర్వాత యాకోబు కనులు దేవుని మహిమను చూస్తున్నాయి. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప భాగ్యం. ఈ పురాతన కాలంలో లోకాన్ని చూడబాకండి, పాప ఏచ్ఛలు చూడబాకండి, శరీర కార్యాలు చూడబాకండి. నీ కొరకు, నీ అపరాధముల కొరకు, నీ దోషముల కొరకు, నీ దుర్నీతి సంబంధమైన కార్యములను తీసివే నిమిత్తమే తండ్రి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. ఎందుకు తెలుసా? నీవు శరీర సంబంధమైన వాటిని చూస్తున్నావు, పాప సంబంధమైన వాటిని చూస్తున్నావు, ఆచార సంబంధమైన వాటిని చూస్తున్నావు. దేవునికి వ్యతిరేకమైన వాటిని చూచి నశించిపోతున్నావు. నువ్వు నశించుట దేవునికి ఇష్టం కాదు కాబట్టే కుమారుడు లోకముని జన్మించాడు. జన్మించినటువంటి యేసుక్రీస్తు వారు నీ అపరాధములు బట్టి, నీ దోషములు బట్టి, నీ దుర్నీతి కార్యములు బట్టి ఆయన తనకు తాని అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. కొరడా దెబ్బల చేత, తలలో ముళ్ళ కిరీటం చేత రూపమున ఆకారాన్ని కోల్పోయాడు. నిన్ను రక్షించు నిమిత్తమై 3 మ్రేకుల మధ్య శిలువలో యాలాలు తీయబడ్డాడు. సహోదరా, సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నాను. 3 మ్రేకుల మధ్య గొల్గొతా కొండపైన వేలాడుతున్న యేసయ్యను నువ్వు చూచినట్లయితే నీ నేత్రములను దేవుడు తెరుస్తాడు. ఆత్మ సంబంధమైన నేత్రాలు దేవుడిని కలుగు చేస్తాడు.
ఆయనను చూచే బాధ్యత, ఆయన మహిమను చూచే బాధ్యత, ధన్యతను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. కాబట్టి పిల్లరా, మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో జీవించి నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. అటు కృప, అటు సమాధానం దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేసింది. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వసంపన్నుడైన మా యేసు రాజా, ఈ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ లేఖనాల ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన, అమూల్యమైన, అతి విలువైన, ఘనమైన మాటలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంతమంది యూట్యూబ్ ద్వారా ప్రభువా వాక్యం వింటున్నారో వారందరి కుటుంబాలకు దీవెన, ఆశీర్వాదాలు దయచేయండి అయ్యా అని స్తోత్రాలు నాయన. వినటమే కాదు ప్రభువా, వాక్యానుసారంగా నడుచుటకు, వాక్యానుసారంగా జీవించుటకు నాయన ప్రతి బిడ్డకి శక్తిని, బలాన్ని దయచేయండి నాయన. అయ్యా నాయన, పలు ప్రాంతాల్లో ఈ సువార్త ప్రభువా ప్రకటన పోవుటకు సహాయం దయచేయండి. నీ ఆత్మకార్యాలు జరిగించి సహాయం చేయండి. నీ దాసుని ప్రభువా ఇంకా అయ్యా అమూల్యమైన సత్యాలు, గూఢమైన మర్మాలు బయలుపరిచి మీరు సహాయం చేయండి. ఈ దాసుని బలిష్టమైన రెక్కల కింద భద్రపరచండి నాయన. యూట్యూబ్ పరిచర్య నిరంతర బ్లెస్సింగ్తో, నిరంతర ఆశ్రతులతో నింపండి, బలపరి స్థిరపరచమని మా ప్రియుడు, మా ప్రాణనాథుడైన యేసయ్య శ్రేష్టమైన తెలువైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. పిల్లరా, మరి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, మన సంఘాల కొరకు ప్రార్థన చేయండి. మరి మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము నిత్యము అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ బిడ్డలను దేవుడు నిండారుగా దీవించి, ఆదరించి, ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించే ప్రతి నిమిషమునకును కూడిన మనందరికీ దేవాని మరుపుతాత్మకును సకల పరిశుద్ధులకును ఆయన రాకడవలతోడి నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.